నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్ జేపీలో వన్ మ్యాన్ షో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ప్రచారంలో మిగతా ముగ్గురు కనపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. టికెట్ దక్కకపోవడంతో స్వయం సైతం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి పర్యటనలోనూ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వయం. ఇక అదే నేపథ్యంలో కలిసి పనిచేయని గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా కలిసి పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంతవరకు వెనక్కి డీలా పడే, ప్రజల్లో ఒక అభద్రతా భావానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుడెం నగేష్కు కొంతవరకు గుబులు పట్టుకున్నటువంటి పరిస్థితి. సహకరించి ప్రచారంలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు రాకపోవడం కొంత డైలమాలో పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ విషయంలో మొదటి నుంచి కూడా అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ఎంపిక తర్వాత జరుగుతున్న పరిణామాల వరకు కూడా మనం చూసినట్టయితే ఒకంత గందరగోళ పరిస్థితే కనపడుతున్నటువంటి ఒక స్థితి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే ఆది నుంచి కూడా వీళ్ళకి ఇస్తారు టికెట్, వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీకి ఇస్తారు, లేదంటే మరొకరికి ఇస్తారు అనేటటువంటి తర్జన భర్జనలు ఎన్నో జరిగాయి. ఆ తర్వాత అప్పటికప్పుడు చేరినటువంటి గూడెం నగేష్ కి ఆ పార్టీ అయితే ఎంపీ టికెట్ ఇచ్చింది. దీని వెనుక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ చక్రం తిప్పినట్టుగా కూడా బయట సొంత పార్టీ నుంచి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే చక్రం తిప్పి అతనికి ఆ టికెట్ ఇప్పించినట్టుగా. సో ఇక్కడైతే ఒక వన్ మ్యాన్ షోగా ఇక్కడ నడుస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఇటీవల ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థి ఎంపిక చేసిందో, టికెట్ ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఇక్కడికి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. జిల్లా కేంద్రంలో పలు మండలాల్లో ఆయన పర్యటించడం జరిగింది. ఆ తర్వాత చేరికల కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కానీ కేంద్ర మంత్రి పర్యటనలోనూ కేవలం ఒక ఇక్కడ ఎమ్మెల్యే తప్ప మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓవరాల్ గా ఈసారి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆయన టూర్ కి డుమ్మా కొట్టడం, అక్కడ గైర్ హాజరు అవడం అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఆ టికెట్ దక్కినటువంటి ఎంపీ సోయం బాపురావు కూడా ఆ పర్యటనలో, అంటే అప్పటికే ఇంకా ఆయన పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆయన టూర్ లో, అంటే కేంద్ర మంత్రి టూర్ లో పాల్గొనకపోవడం కూడా పలు విధాలుగా ఇక్కడ చర్చలకైతే దారితీస్తోంది. అంటే ఒక రకంగా చూస్తే గూడెం నగేష్ అనే ఎంపిక అనేటటువంటిది కేవలం ఒక్క అభ్యర్థి, ఒక్క వ్యక్తి మాత్రమే అతనికి మద్దతు మీద జరిగినట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఎంపీ నగేష్ అభ్యర్థిత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. నియోజకవర్గంలో ఆ పరిస్థితి చూస్తే మటుకు అదే విధమైనటువంటి ఒక అనుమానం అయితే ఇక్కడ కలుగుతోంది. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే, అంటే వచ్చేటటువంటి ఈ విధంగా ఇప్పుడైతే ఎన్నికల టైం ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 నెలల కాలంలో కనుక నియోజకవర్గంలో ఎంపీ గూడెం నగేష్ కి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో బీజేపీ అభ్యర్థి, అతనికి కనుక మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక ఆయా నియోజకవర్గాలకు టూర్లకు కానీ పర్యటనలకు కానీ ప్రచారం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసి రాకపోతే ఆ నియోజకవర్గంలోనైతే ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఓవరాల్ గా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు గెలిచారు కాబట్టి వారి యొక్క ఓటు ఏదైతుందో అది బీజేపీకి పడే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థి వెంట వాళ్ళు ప్రచారానికి వెళ్తే మరింతగా కలిసొచ్చే అవకాశం అయితే అక్కడ కనబడుతోంది. కానీ ఈ ముగ్గురు మాత్రము మరి ఇక్కడ రాకపోవడం అనేటటువంటిది ఒక రకమైన ఒక సంశయానికి అయితే దారితీస్తుంది. మరి ఈ ఎంపీ అభ్యర్థిని ముగ్గురు వ్యతిరేకిస్తున్నారా, లేదా సొంత కారణాల వల్ల వాళ్ళు గైర్ హాజరు అయ్యారా, పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారా అనేటటువంటి ఒక చర్చ కూడా వినిపిస్తోంది. ఏదైనప్పటికీ ఇక్కడ అభ్యర్థి విషయంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉన్నప్పటికీ అంతా కలిసికట్టుగా కనుక జరగకపోతే, ఒకవేళ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎంపీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కనుక ప్రచారాలు వెళ్ళకపోతే పార్టీ అభ్యర్థికి నష్టం జరిగేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీంతోనే ఆ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ కి అయితే ఇదే విషయంలో ఒక గుబులు అయితే పట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభ్యర్థి విజయం అనేది సులవుతుంది. ఒక రకంగా ఇది స్థానికంగా ఉన్నటువంటి, అంటే ఇది ఈ యొక్క ఇద్దరు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గ విభేదాలు బీజేపీలో ఏవైతే లోపల కనపడుతున్నట్టు అంతర్మదనం ఉందో, వర్గ విభేదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశంగా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే
అంతా కలిసికట్టుగా ఉంటేనే విజయం అనేది తథ్యమవుతుంది. లేదంటే ఎవరికి వారే యమునా తీరే అంటే మధ్యలో వచ్చేసి ఇంకొకరు ఆ టికెట్ అంటే విజయాన్ని హస్తగతం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా ఆ కాంగ్రెస్ నాయకులు అయితే భావిస్తున్నారు. సో ప్రజెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ మరొకటి గమనిస్తే కూడా ఆ పోటీ అనేటటువంటిది ఇక్కడ చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గట్టిగా పోటీ లేనప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ ల మధ్యనే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నారో ఆయన టికెట్ దక్కనప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తిగా ఉంటున్నారు. ఆయన ఆల్రెడీ హైకమాండ్ దగ్గరికి వెళ్లి తన ఆవేదన కూడా వారితో వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే ఒక అభ్యర్థికి టికెట్ ప్రకటించే ముందు స్థానికంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తనకు చెప్పకుండా, తనకు కనీసం మాట వరుసకైనా తనకు చెప్పకుండా అతనికి టికెట్ కేటాయించిన దాని పట్ల ఆయన అయితే కొంత నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత ఖచ్చితంగా అప్పట్లోనే ఆయన చెప్పారు, ఏంటంటే ఆ టికెట్ దక్కకపోతే కనుక తరదార్థం చూసుకుంటారనేటువంటి ఒక మాట అయితే అప్పట్లో చెప్పారు. కానీ ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామాలు తాజాగా ఆ స్వయం బాపురావు మాటలు బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే ఖచ్చితంగా పోటీలో ఉంటాను అనేటటువంటిది సందర్భం, పోటీలో ఉంటాననేటువంటి ఒక మాటలు ఆయన నోటి నుంచి అయితే వెలువడేటువంటి ఒక సమాచారం మనకు అందుతోంది. ఖచ్చితంగా ఆయన పోటీలో ఉంటారని చెప్పి తెగేసి చెప్తున్నారు. అయితే పార్టీ ఏది అనేటటువంటిది కాస్త అంటే దాని గురించి కాస్త తర్వాత అంటే ఒక 2 days తర్వాత చెప్తా అన్నప్పటికీ కూడా ఒక రకంగా పోటీలో మాత్రం ఉండబోతున్నట్టుగా సోయం బాపురావు నుంచి అయితే ఒక స్పష్టమైన ప్రకటన అయితే వెలువడుతోంది. సో ఈ రకంగా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన కనుక పార్టీ మారడం లేదా ఇండిపెండెంట్ గా బరిలో దిగడము లేదా మొత్తానికి పోటీలో ఉంటాను అని చెప్తున్నాడు కాబట్టి మరి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి అవకాశం ఉండే కాంగ్రెస్ ఒకటి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి కనుక అతను పోటీ చేసే అవకాశం ఇంకా మరి హైకమాండ్ ఆలోచిస్తుందేమో. ఇవన్నీ అంటే ఒకవేళ ఇక్కడ పోటీ మాత్రం సచివాలయం ప్రధానంగా సోయం బాపురావు కనుక పోటీ చేస్తే కనుక ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు వర్గ విభేదాలు ఉన్న నేపథ్యంలో కొంత ఓటు బ్యాంక్ అనేది ఖచ్చితంగా షేర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అలాగే భవిష్యత్తులో ఒకవేళ వీటన్నిటిని చక్కదిద్దే పనిలో ఏమైనా బీజేపీ అధిష్టానం ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దిశగా ఆలోచించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక అభ్యర్థి ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఏవైతే కొన్ని లొసుగులు ఉంటాయో ఆ లొసుగుల్ని ఖచ్చితంగా రిపేర్ చేసుకున్నటువంటి ఒక అవకాశం ప్రతి హైకమాండ్ కూడా గెలుపు గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం, వాళ్ళకు హైకమాండ్ నుంచి ఆదేశాలు కానీ లేదంటే పార్టీలో పాల్గొనాలని కానీ లేదంటే వేరే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు పాల్గొనకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు బయట వస్తున్నటువంటి ఒక సమాచారం ప్రకారం వాళ్ళు ఆ అర్జున్ ముండా కార్యక్రమానికి గైర్హాజరు కావడం పట్ల ఇలాంటి చర్చలు బయటకు వచ్చాయి. దీన్ని వాళ్ళు తిరిగి సర్దిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు. అంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒకరు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా సోయం బాపురావు కనుక ఇక్కడ నుంచి పోటీలు దిగితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేటటువంటి ఆలోచించినట్టయితే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ కనుక ఆయన రంగంలోకి దిగితే ఖచ్చితంగా బీజేపీకి అంటే ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రత్యర్థి పార్టీకి కొంత నిరాశ తప్పేటటువంటి ఒక అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. నువ్వా నేనా అనేటటువంటి ఒక బీభత్సకరమైనటువంటి ఒక పోటీ అయితే ఇక్కడ ఉండబోయే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నియోజకవర్గం అంతా కూడా తెలిసిన నాయకుడు, ఆ తర్వాత ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత ఆదివాసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభావం అయితే చూపే అవకాశం కనపడుతుంది. కానీ మరికొద్ది రోజుల్లోనే అతను విషయం అంటే ఇది పోటీలో ఉంటాడా లేదా ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది. ఓవరాల్గా చూస్తే బీజేపీలో మాత్రం ఈ యొక్క అంతర్మతనం అంటే ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి కొనసాగుతున్న వర్గపోరు ఏదైతే మనకు కనబడుతుందో, బయట ప్రచారం జరుగుతుందో నియోజకవర్గంలో దాని పట్ల మటుకు బీజేపీ శ్రేణులు అయితే కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అనూహ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 స్థానాల్లో 4 బీజేపీ గెలుచుకుంది. కాబట్టి వాళ్ళలో ఒకంత ఆశ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళలో కనబడింది. అయితే ఆ శ్రేణులు ఏవైతే పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంత ఒక రకమైనటువంటి ఒక
మనోవేదన కూడా గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మిగతా అందరూ కూడా కలిసికట్టుగా పోకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ఎవరికి వారైనటువంటి ఒక తీరులో వెళ్తే కనుక ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.